ಕೊಟ್ಟ ವ್ಯಕ್ತಿಗೆ ಜ್ಯೂಸ್ ಪ್ಯಾಕೆಟ್ನಲ್ಲಿ ವಿಷ ಬೆರೆಸಿ ಕುಡಿಸಿರುವ ಆರೋಪ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಯಲ್ದೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಘಟನೆ. ಸಾಲ ನೀಡಿರುವ ಆಚಂಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಗೋಪಾಲಪ್ಪ ಜ್ಯೂಸ್ ಸೇವಿಸಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲು. ಕೊಳದೂರು ಗ್ರಾಮದ ಶಿವಣ್ಣ ಎಂಬುವವರಿಗೆ ಸಾಲ ನೀಡಿದ್ದ ಗೋಪಾಲಪ್ಪ 1,11,000 ರೂಪಾಯಿ ಸಾಲ ನೀಡಿದ್ದ ಗೋಪಾಲಪ್ಪ ಮಾಂಸದ ಅಂಗಡಿ ಮಾಡಲು ಶಿವಣ್ಣಗೆ 2 ತಿಂಗಳ ಹಿಂದೆ ಸಾಲ ನೀಡಿದ್ದರು. ಸಾಲದ ವಾಪಸ್ಸು ಕೇಳಲು ಯಲ್ದೂರು ಗ್ರಾಮಕ್ಕೆ ಬಂದಿದ್ದ ಗೋಪಾಲಪ್ಪ ಕಾಲಾವಕಾಶ ಕೇಳಿ ಬಸ್ ನಿಲ್ದಾಣಕ್ಕೆ ತನ್ನ ದ್ವಿಚಕ್ರ ವಾಹನದಲ್ಲೇ ಡ್ರಾಪ್ ಮಾಡಿದ್ದ ಶಿವಣ್ಣ ಬಸ್ ನಿಲ್ದಾಣದ ಬಳಿ ಗೋಪಾಲಪ್ಪಗೆ ಜ್ಯೂಸ್ ಪ್ಯಾಕೆಟ್ ಕೊಡಿಸಿದ ಶಿವಣ್ಣ ಜ್ಯೂಸ್ ಸೇವಿಸಿದ ತಕ್ಷಣ ಗೋಪಾಲಪ್ಪಗೆ ಬಾಯಿ ಉರಿ ಹಾಗೂ ಎದೆ ಉರಿ. ತಕ್ಷಣ ಜ್ಯೂಸ್ ಪ್ಯಾಕೆಟ್ ಸಮೇತ ಶ್ರೀನಿವಾಸಪುರ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲು. ಚಿಕಿತ್ಸೆ. ಜ್ಯೂಸ್ನಲ್ಲಿ ಶಿವಣ್ಣ ವಿಷ ಬೆರೆಸಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂದು ಗೋಪಾಲಪ್ಪ ಆರೋಪ. ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಡೆದ ಘಟನೆ. ఏమో ఆయనకి నడిచిండేవి నాకు చెప్పా. సరే ఈయనకు ఉంటే నాకు టీ తాగుదాం పదా అని పోతే మీ టీ తాగుతుంది వస్తుంది అన్నాక రేపు ఎండ కదరా నన్ను ఊర్లో దంకా అదే ఆడదంకా అట్లా విడిచిపెట్టాలా అంటే పదన్నా అని పదన్నా అన్నాడు. అన్న నువ్వు పోతా ఉండవు, నేను నువ్వు సంతోపు దాటుకో, నేను ఆయాలకి వస్తాను, ఈడేమో పని దేవుడితో మాట్లాడొస్తాను అని. సరిపోప్ప అని పోతా ఉంటే సంతోప్ ముందరికే వచ్చేసా. అలా నాకు కుసో అని కూర్చుంటే మినప మెషిన్ బాగా ఉంది అక్కడ మా ఊరు దావలో. వాటికి పోతే ఈశ్వరుని స్వామి దేవస్థానం దగ్గరికి అట్లా ప్రయత్నం పదయ అంటే పోతే ఆ ఈశ్వరుని దేవస్థానం దగ్గర ఒక మనిషి ఉండే లక్ష్మీనారాయణప్ప అని అయిపోయి మాట్లాడుకొని తిరిగా గాడిలో ఆటికెత్త కొడుకొని వచ్చి ఆటికెత్త కొడుకొచ్చిందే ఇంకా ఇక్కడ పోన్నా నువ్వు అని. సరేలేప్ప సార్ నేను ఎవరన్నా పోతా ఉంటే పోతా లేకుంటే నడుచుకొని పోతాను వాకింగ్ పోయినట్లా అని చెప్పి ముందరికి అట్లా వస్తుంది. అలా జ్యూస్ తెచ్చిన ఇందా మర్చిపోయినాను, నేను తాగితే తాగు అట్లా చేతిలో పట్టుకొని పోతే ఎండలేని మాది మోరీ ఒకటి వస్తుంది ఆడ. ఆ మోరీ మీద కూర్చొని చల్లగా ఉండే నీడ ఒక పిలుస్తే అది ఇదేసుకొని ఒక గుట్టుకు వచ్చేసా. ఒక గుట్టుకుడంత నోట్లోకి వెళ్ళిపోయా. ఆ గుట్టుకుని మింగేస్తే ఇంగులోంచి మింగే పడితే ముక్కల్లో నోట్లో అంతా పగొచ్చేసి తన ఆవిరి వచ్చినట్లా వాసన సాధ్యం లేదు. అయ్యో ఇదేమో ఇది అని చెప్పేసిందే గప్పున ఆటికే స్టాప్ చేసేసిందే. ఆ పైపు తీసేసిందే అట్లే కవర్లో కట్టుకునేస్తే ఏమి దుడ్డు వచ్చును అని ఇంతసారి నడిచింది. ఏం కోసం ఫోన్ చేయండి నువ్వు? దుడ్డు లేదు సార్ నాకు. ఎంత 1,00,000 రూపాయలు, 1,11,4,000 కట్కి అంగడి పెట్టుకోవాలనే సార్ ఇచ్చి అయిపోయి సార్ 2 నెలలు.